హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పొద్దున్నే లేచిన తర్వాత ఇంకా మొక్కలు ఒకసారి చూద్దామని చెప్పి చూస్తూ ఉన్నాను. మొక్కలు అయితే బాగా వాడిపోయి ఉన్నాయి, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా. ఇంకా కిచెన్లోకి వచ్చి మా ఆయనకి ఏసీవి కల్పించేశాను. నేను తాగేదాన్ని, నాకు టేస్ట్ పెద్దగా నచ్చలేదని చెప్పి తాగట్లేదు. ఇంకా వంట పనులు స్టార్ట్ చేశాను. పల్లీలు అయితే వేపేశాను. పల్లీలును పచ్చిమిరపకాయలు కలిపి వేసేస్తాను. అదొకటి ఇదొకసారి కాసేందుకు వేస్ట్ అని చెప్పి చాలా పచ్చిమిరపకాయలు వేసాను. పచ్చిమిరపకాయలు కారం కలిగి అందుకనే అన్ని వేసాను అనమాట. మా పిల్లలు కారంగా ఉన్న తింటారు, వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఉండదు అన్నట్టు. మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళే చాలా మంది ఉన్నారు. మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మా పిల్లలకి దోశలు పెట్టిచ్చేసాను, వాళ్ళు తింటారు. మా అత్తయ్య గారికి కూడా పెట్టిచ్చేసాను. నేనైతే పొద్దున టిఫిన్ తినడం మానేశానండి. ఇంకా 11ంటికి తింటున్నాను. అదేంటో కానీ నేను తినకూడదన్నప్పుడే ఆ దోశలు చూసారా, టెంప్ట్ అయిపోయి తినేద్దాం అనుకున్నాను, కానీ చాలా తినకూడదని చెప్పి అలాగే ఉన్నాను అనమాట. ఇంకా మీగడ అలా తీసి పెడతాను. నైట్ రైస్ మిగిలిపోయింది, దానికి పెరుగు కలిపి ఆనియన్స్ వేసి తింటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికి ఇష్టం అలాగా. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి మొక్కలకి నీళ్ళు పోసుకొని, మొక్కలకి నీళ్ళు పొద్దున్న ఆల్రెడీ మా మావయ్య ఒకసారి పోస్తారు, నేనేమో 10:30కి అలా పోస్తాను. అప్పటికి ఎండ బాగుంటుంది కదా, నీళ్ళన్నీ ఉండట్లేదు. ఇంకా తర్వాత నేను పూజ మొదలు పెట్టేసుకున్నాను. చూడండి. అలా పూజ చేసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా వంట పని స్టార్ట్ చేశాను. రైస్ అయితే వండేశాను. ఈరోజు కూరగాయలు ఇంట్లో ఏమీ లేవని చెప్పి గుడ్లు పొరుగు వేసేసాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. ఇంకా నేను వీడియోలు పెడితే మీకు వెంటనే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.